బాస్ డే 82 మార్నింగ్ ప్రోమో అయితే వచ్చింది. ఈ ప్రోమోలో వచ్చేసరికి మెగా చీఫ్ టాస్క్లో ఒక ఆటోలో కంటెస్టెంట్స్ అంటే కంటెండర్స్, మెగా చీఫ్ కంటెండర్స్ ఎవరైతే చివరి వరకు ఆటోలో ఉంటారో వాళ్ళైతే విన్ అయినట్టు. అంటే ఇంకో నెక్స్ట్ టాస్క్ వెళ్తున్నట్టు. ఇంకా చాలా టాస్క్లు ఉంటాయి, ఇది ఒక టాస్క్ అనుకోండి. అయితే ఇందులో వచ్చేసరికి మనకి టేస్టీ అయితే స్టార్టింగ్ పడిపోతాడు, అంటే కార్నర్లో ఉండి బ్యాలెన్స్ చేయలేక ఆటోలో నుంచి కింద అయితే పడిపోతాడు. తర్వాత యష్మి పడిపోద్ది, అప్పుడు యష్మి వస్తే పృథ్వీ జరుగుద్ది. అప్పుడు చెప్తాడు, నేను నీకు గ్రాటిట్యూడ్ చెప్పాను, నీకు నేను సపోర్ట్ చేద్దామంటే నువ్వు నన్నే గెంటేసావు అంటే పృథ్వీ ఇట్స్ ఏ గేమ్, ఇది గేమ్ మాత్రమే అంటే అప్పుడు యష్మి కొంచెం ఫైర్ అయింది. వాళ్ళిద్దరికి కొంచెం గొడవ కూడా అయింది. ప్రోమోలో మీరు చూసా ఉంటారు, పృథ్వీ వర్సెస్ యష్మి. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, గ్రూప్కి ఎప్పుడు గొడవలు అవ్వలేదు కదా, ఒకసారి షాక్ అయ్యారు. అంత పెద్ద గొడవ అయితే కాదు, జస్ట్ ఆర్గ్యుమెంట్ మాత్రమే. తర్వాత విష్ణుప్రియ వర్సెస్ రోహిణి, ఈ గొడవ కూడా జరిగింది సేమ్ దాని గురించే, సేమ్ ఆటోలో టాస్క్. ఫైనల్గా మెగా చీఫ్ ఎవరో కూడా చెప్పాను, రోహిణి అయితే మెగా చీఫ్ అయింది. మళ్ళీ చెప్తున్నాను. సో మెగా చీఫ్ ఎవరైతే బాగుందని మీరు అనుకున్నారో చెప్పండి. నేనైతే పృథ్వీ అనుకున్నాను, మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ.